ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తోత్రం. అలా చాలా రోజుల తర్వాత ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క చక్కని అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరగబోతుంటున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అందరూ కూడా పాల్గొనండి. ఈ సమయం మనం వాక్యాన్ని పంచుకుందాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేని కొరకంటే నువ్వు దేవునితో అంటు కట్టబడడానికి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేని కొరకు అని అంటే నువ్వు దేవునితో ఏకాంతంగా నువ్వు టైం స్పెండ్ చేయడానికి. చూడండి, మోషేను దేవుడు కొండ మీదకి దేవుడు పిలిచినప్పుడు మోషే ఖాళీ చేతులతో కొండ ఎక్కినట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఎందుకు దేవుడు మోషేను ఆ 40 రోజులు కూడా ఎందుకు మోషేను దేవుడు పిలుస్తున్నాడు అని అంటే దేవునితో ఏకాంతంగా గడపడానికి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దేనికనంటే నీ జీవితంలో అనుభవిస్తున్న పోరాటాలను, వ్యతిరేకతలను, ప్రతి లేమి కొరకు దేవుడు ప్రతి ఆ యొక్క ఆకాశ యొక్క వాకిళ్లను తెరిచి పట్ట జాలనంత విస్తారంగా దేవుడు నీ కుటుంబంలో నీ పక్షాన దేవుడు దీవెనలు కుమ్మరించడానికి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అయి ఉన్నాయి. అందుకనే దేవుడు మీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో నువ్వు పాల్గొంటున్నప్పుడు దేవుడు అనేక మర్మాలను దేవుడు నీకు బోధించి, దేవుడు అనేక మర్మాలను బట్టబయలు చేసి దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలోకి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. 40 రోజుల తర్వాత ఆ ఓడ కిటికీలను నోవాహు ఓపెన్ చేసినట్లుగా దేవుని లేఖనాలు అనేవి సెలవిస్తున్నాయి. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత దేవుడు నీ కొరకై, నీ కుటుంబం కొరకై ఒక నూతనమైన ద్వారాలను దేవుడు తెరవబోతుంటున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో నువ్వు పాల్గొంటున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి నీ పక్షాన అపవాదితో దేవుడు యుద్ధము జరిగించబోతుంటున్నాడు. అదేవిధంగా మనం లేఖనాలను మనం పరిశీలించినట్లయితే మోషే గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే చదువుకుందాం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు, థ్యాంక్ యూ జీసస్. మోషే సీనాయి కొండనెక్కినప్పుడంట ఆ యొక్క సీనాయి కొండ మొత్తము కూడా మేఘముతో కప్పబడి ఉన్నదట. ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈ రోజు నువ్వు ఉపవాస ప్రార్థనలో ఈ దినమున నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆ మేఘము నిన్ను కమ్ముకొనడం ప్రారంభించబడతా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడితో నువ్వు ఏకాంతంగా నువ్వు దేవునితో టైం స్పెండ్ చేయబోతున్నావు. దేవుడు నీతో మాట్లాడబోతుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి కావలసిన సిద్ధపాటును ఈ యొక్క దినాలలోనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనే నువ్వు పొందుకొనబోతుంటున్నావు. అందుకనే దేవుడి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన దేని కొరకు దేవుడు అటెండ్ చేసి ఉన్నాడు అనంటే దేవుడు నీతో మాట్లాడడానికి, రానున్న దినాలలో నీ యొక్క ప్రతికూల పరిస్థితులను దేవుడు కొట్టివేయడానికి, దేవుడు నిన్ను నీ పక్షాన ఉండి ఆకాశ వాకిళ్లను తెరిచి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికై దేవుడు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నిన్ను పాల్గొనడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క మెసేజ్ నువ్వు చూస్తున్నావు, ఈ మెసేజ్ నీ దగ్గరికి వస్తుంది అని అంటే దేవుడు నీ పక్షాన ఏదో కార్యాలు చేయబోతుంటున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు అపవాదితో వ్యాజ్యమాడడం నువ్వు చూస్తుంటున్నావు. దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యములు, నీకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించడం నువ్వు చూస్తూ ఉంటున్నావు. అందుకని ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటూ ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మేఘము నీ మీద ఆవరించి ఉన్నట్లు ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. అందుకని మోషే ఆ కొండ ఎక్కగానే మోషేను దేవుడు పిలిచినాడు ఆ కొండ మీదికి. ఆ మోషే ఆ యొక్క కొండ ఎక్కగానే ఆ కొండ మొత్తం కూడా దేవుని యొక్క మేఘము ఆవరించి ఉన్నదట.
అదేవిధంగా మోషే ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఖాళీ చేతులతో మోషే ఆ కొండని ఎక్కి ఉన్నాడు. కానీ ఆ 40 రోజులైన తర్వాత దేవుడు మోషేకు ఆయన నిబంధన పలకలనిచ్చి ఆ యొక్క చేతులు ఆ పలకలను పట్టుకొని దిగుతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నువ్వు లేమి కలిగి నువ్వు ఖాళీ చేతులతో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నావేమో, కానీ ఇదిగో ఆ 40 రోజులైన తర్వాత దేవుడు తన ప్రత్యక్షతను నీకు అందించబోతున్నాడు. దేవుడు తన యొక్క బహుమానాలను దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి అందుకనే దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఇదిగో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా మనం యేసయ్య జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడంట. ఆ 40 దినములు 40 దీవారాత్రములు ఆయన అన్న పానములు మాని ఆయన తండ్రితో ఏకాంతంగా ఆయన గడుపుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగించుకొని ఆయన ఆ సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇదిగో అనేకులు మారు మనసు పొందుతా ఉన్నారు. ఆయన మాటలు ప్రకటిస్తూ ఉంటే ఆయన తన సత్యాన్ని ప్రకటిస్తున్నట్లయితే ఇదిగో అనేకులు ఆ సత్యం వైపు ఆకర్షితులై అనేకులు మారు మనసు పొందడం ప్రారంభించబడుతుంటున్నారు. ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికనంటే నువ్వు దేవునితో నువ్వు కలుసుకొని ఆయన నీకు అనుగ్రహించే గొప్ప బలమును నువ్వు పొందుకొనడానికి, గొప్ప అభిషేకమును పొందుకొనడానికి, ఇదిగో నీ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాలు జరిగించడానికి, ఇదిగో నీ ద్వారా అనేకులను మారు మనసులోనికి నడిపించడానికి నీ ద్వారా దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని విషయమైతే నువ్వు చింతిస్తున్నావో, దేని విషయమైతే నువ్వు కొదువగలిగి జీవిస్తుంటున్నావో, ఇదిగో నీ చేతులు నువ్వు ఖాళీ చేతులుగా ఈ దినం వరకు నువ్వు ఖాళీ హృదయంతో ఖాళీ చేతులతో ఈ దినం వరకు నువ్వు ఉంటున్నావేమో, కానీ ఈ 40 రోజుల తర్వాత దేవుడు నీకు ఒక బహుమానాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇదిగో ఈ 40 రోజుల తర్వాత దేవుడు నీ చేతిలో ఆ యొక్క ఆశీర్వాదం అనే ఆ యొక్క పలకలను ఇదిగో పెట్టి దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో నువ్వు కూడా పాల్గొంటూ ప్రార్థన పూర్వకంగా దేవునితో ఏకాంతంగా గడుపుతూ నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగించడం నువ్వు చూస్తుంటున్నావు. ఇదిగో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ యొక్క మెసేజ్ మీకు ప్రతిరోజు ఉదయాన్నే ఈ యొక్క మెసేజ్ మీకు అందబోతూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క గొప్ప మర్మాలతో ఇంకా దేవుడు మిమ్మల్ని ఆయన సంపూర్ణతలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతుంటున్నాడు. ఇదిగో నువ్వు ఏ విషయంలో స్పిరిచువల్ లైఫ్లో ఏ విషయంలో నువ్వు కొదువుగా ఉంటున్నావో, అది అవిశ్వాసంలో ఉంటున్నట్లయితే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో నువ్వు ఆ విశ్వాసమును నువ్వు పొందుకొనబోతుంటున్నావు. ఈ యొక్క అప్పుల సమస్యలలో ఉంటున్నావేమో, కానీ దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా పాల్గొని నువ్వు దేవునికి ప్రార్థిస్తూ నువ్వు దేవునితో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు చెల్లాచెదరం చేసేసి ఇదిగో నీ పక్షాన దేవుడుండి గొప్ప కార్యాలను జరిగించబోతుంటున్నాడు. ఇదిగో ఒకవేళ నువ్వు అనారోగ్య సమస్యతో నువ్వు బాధపడుతున్నట్లయితే, ఇదిగో నువ్వు అనేకుల చేత నువ్వు దూషించబడుతున్నట్లయితే, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఆ యొక్క దాచబడిన నిన్ను తిరిగి మరలా నీ యొక్క దేశంలోకి దేవుడు నిన్ను ప్రవేశపెడుతున్నాడు. ఇదిగో ఆ దాచబడిన నీవు కొన్ని సంవత్సరాలుగా దావీదును ఎవరు గుర్తించలేకపోయినారు. కొన్ని రోజులుగా దావీదును దేవుడు దాచిపెట్టినట్లుగా దేవుడు ఇన్ని రోజులు నిన్ను దాచిపెట్టి ఉన్నాడేమో. ఇదిగో ఆ 40 రోజులు కూడా యేసయ్య అరణ్యం
అరణ్యమునకు వెళ్ళి ఎవ్వరికి కనిపించకుండా అరణ్యమునకు వెళ్ళి ఆయన దాచబడిన స్థితిలో ఉన్నప్పుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగించుకొని ఇదిగో ప్రపంచానికి ఆయన ఎవరో చూపించి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా నీకు ఎవ్వరు నిన్ను గుర్తించడం లేదేమో, ఎవ్వరు నిన్ను ఎన్నికలోకి నువ్వు రావడం లేదేమో, కానీ ఈ 40 రోజులైన తర్వాత దేవుడు నిన్ను ప్రపంచానికి దేవుడు విడుదల చేయబోతుంటున్నాడు. నీ కుటుంబంలో నువ్వు ఎవరవో నువ్వు చూడబోతుంటున్నావు. నీ గ్రామంలో నువ్వు ఎవరవో దేవుడు ప్రజలకు తెలియజేయబోతుంటున్నాడు. అందుకనే మోషే కొండ దిగి వచ్చినప్పుడట మోషే దేవుని యొక్క మహిమతో నింపబడ్డప్పుడు ఆ యొక్క ప్రజలు ఇశ్రాయేలులు మోషేను చూస్తున్నప్పుడు మోషేను వారు చూడలేకపోయారంట. ఆయన ముఖం అంత మహిమగా మారిపోయిందంట, అంత మహిమగా మారిపోయిందంట. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు నువ్వు పాల్గొంటున్నప్పుడు దేవుడు తన మహిమతో దేవుడు నిన్ను నింపబోతుంటున్నాడు. అందుకనే ప్రతికూల పరిస్థితుల్లో అపవాదిని ఇన్ని రోజులు ఏ విషయంలో నీకు కొదువ కలిగించిందో, ఇదిగో అపవాది మీద నువ్వు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో వాడితో నువ్వు పోరాడి 40వ రోజున నువ్వు విజయాన్ని పొందబోతుంటున్నావు. 40వ రోజున నువ్వు విజయాన్ని చూడబోతుంటున్నావు. అందుకనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మరలా దేవుడి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అటెండ్ చేయడానికి గల కారణం ఇదే అయ్యున్నది. అందుకనే మనం అందరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క మొట్టమొదటి దినంలోనే నాయన ఎంతమంది అయితే ఈ రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో ఈ రోజు నుంచి నాయన ఎంతమంది అయితే పాల్గొంటా ఉంటున్నారో తండ్రి, ఇదిగోనైనా ప్రతి ఒక్కరి నాయన ఇదిగోనైనా నీ మహిమ అనే ఇదిగోనైనా ఆ మేఘముతో ప్రతి బిడ్డలనైనా నింపమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ మొట్టమొదటి రోజే తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు తండ్రి ముందుకు కొనసాగుతుంటున్నారో తండ్రి, ఇదిగో నాయన నీ మహిమ చేతనైనా వారిని నింపమనితో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన మోషే కొండ ఎక్కినప్పుడు ఖాళీ చేతులతో ఎక్కినట్లుగా నాయన లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి తండ్రి. ఇదిగో నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఇదిగోనైనా ముగించుకొని మోషే కొండ దిగి వస్తున్నప్పుడు మోషేకి ఇచ్చిన ఆ యొక్క నూతనమైన ప్రత్యక్షతలు నాయన ఏ విధంగా అయితే మోషేకు నాయన మీరు అనుగ్రహించున్నారు తండ్రి, ఇదిగోనైనా ఖాళీ చేతులతో ఇదిగోనైనా బిడ్డలు ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారేమో, కానీ ఇదిగోనైనా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగించబడిన తర్వాత ఇదిగోనైనా బిడ్డల ఇదిగోనైనా ఖాళీ చేతులుగా ఉన్న వారిని ఇదిగోనైనా సర్వ సమృద్ధి అయిన దీవెనలతో ఆశీర్వాదాలు నీ యొక్క ప్రత్యక్షతతో ఇదిగోనైనా బిడ్డలనైనా నింపి ఇదిగోనైనా మీరు ముందుకు కొనసాగించమనితో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రతి శోధనను ఎదుర్కొని ప్రతి విధమైన అపవాది శక్తుల నుంచి ఇదిగోనైనా బిడ్డలు విజయాన్ని చూసి ఇదిగోనైనా నీతో ఏకాంతంగా గడిపి ఇదిగోనైనా నీతో అంటుకట్టబడి జీవించే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని ఇదిగోనైనా ముందున్న దినాలన్నిట్లో కూడా నాయన మీరు తోడుగా ఉండి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఇదిగోనైనా నీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా ఇదిగోనైనా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఇదిగోనైనా ఈ మెసేజ్ నీ వాక్కును వెళ్ళే గొప్ప కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అదేవిధంగా ఇంకా ఈ యొక్క ఛానల్ పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఉదయాన్నే ఈ మెసేజ్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటుంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.